పెద్ద చేప అండి. మసాలా కోసం ఇప్పుడు మనం మసాలా దినుసులు అనేవి మిక్సీ వేసుకుందాం. ఏమేమి కావాలో చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే కొబ్బరి, అల్లం, గసగసాలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే మరాఠీ మొక్క, చెక్క, లవంగం, యాలక్కాయలు 2, ఇవన్నీ మనం మిక్సీ వేసుకుందాము. ఈరోజు రెసిపీ వచ్చేసి డిఫరెంట్ చేపల కూర అండి. సో ఎలా చేద్దామో ప్రాసెస్ చూసుకుందాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించి దాని మీద బాండీ అనేది పెట్టేసుకోవాలి. చట్టి దాంట్లో ఆయిల్ పోయాలి. ముందుగా కోసి పెట్టుకున్న ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పౌడరు, మసాలా మొత్తం అంతా కలిపి ముక్కలకి అంటిస్తుంది అన్నమాట. ముక్కలకి అంటేలాగా చూసారా ఎలా ఎంత బాగా కలుపుతుందో. ప్రతి ముక్కని కూడా చక్కగా అంటుకునేలా కలుపుతుంది అన్నమాట. దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. కలుపుకొని సో ఈ నూనెలో అల్లం పేస్టు, ఇది అల్లము, అలాగే మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా అన్నమాట. ఇది మనం ఇందాక మిక్స్ చేసుకున్న మసాలా. సో దాని ముందు ఆయిల్లో ఫ్రై చేయాలి. అలాగే టమాటా ప్యూరీ అండి. టమాటా ప్యూరీని కూడా ఇప్పుడు మనం టమాటా ప్యూరీని కూడా వేసుకుందాము. దీనికి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా మనం ఈ మసాలాలోనే వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్గా అయితే వేసుకోక్కర్లేదు. మసాలాని చక్కగా పచ్చివాసన అంతా పోయే వరకు కూడా దీన్ని ఫ్రై చేయాలండి. అలాగే దీంట్లో తెల్ల వంకాయల్ని 4 తీసుకొని చక్కగా ఆ మసాలా దానిలోకి వెళ్ళేలాగా దానిపైన వేస్తూ కలుపుతూ ఉండాలండి. అనడానికి చేపల కూర అన్నాము కానీ ఇది డిఫరెంట్ చేపల కూర అండి. ముందే చెప్పా కదా డిఫరెంట్గా ఉంటుంది చేపల కూర, మా పాప చేపల కూర అని. అందుకే వంకాయలు వేసింది చూసారా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేపలను కూడా ఇందులో చక్కగా వేసేసుకోవాలి. దాంట్లో అయితే వేసేసుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ముక్క చెదరుకోకుండా మనం ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉడుకుతుంది కదండి. దీంట్లో మామిడికాయని చక్కగా గీకేసి చిన్న చిన్న ముక్కల్లాగా గీకి వేయాలన్నమాట. ఇందులో మనం చింతపండు అయితే వేయవసరం లేదు. ఓకేనా. మనం ఈ యొక్క మామిడికాయని వేస్తున్నాం కాబట్టి దీంట్లో మనం చింతపండు వేయక్కర్లేదు. పులుపు మొత్తం చక్కగా సరిపోతుంది. కూర చూసారా అప్పుడే మంచి స్మెల్ స్టార్ట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ దీన్ని మూతపెట్టి ఉడకనివ్వాలి. 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచాం కదా. చూడండి కూర చాలా అసలు కలర్ఫుల్గా బాగుంది. అసలు వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది. కూర చక్కగా ఉడికిపోయిందండి. చూసారు కదా చక్కగా బుడకలు అనేవి వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే కలుపుతుంది పాప. శుభ్రంగా ఉడికిపోవచ్చింది. ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో కూరని ఉడకనివ్వాలి. లాస్ట్గా మనం కొత్తిమీర అనేది గార్నిష్ చేసేసి కర్రీని అయితే దింపేసుకోవాలి. కొత్తిమీర వేస్తుంది మా పాప. చూసారు కదా కొత్తిమీర అంతా గార్నిష్ చేస్తుంది. కలర్ఫుల్గా ఉంది కదండి. అసలు ఎంత బాగుందంటే వాసన అసలు వాసనకి కడుపు నిండిపోయేలాగా ఉంది. చాలా బాగుంది. డిఫరెంట్ అన్నమాట. యాక్చువల్లీ మా డాడీ కూడా ఇలా ఫస్ట్ తినేవాళ్ళు కాదు. నేను కూడా తినేదాన్ని కాదు. మా మమ్మీ వెజిటేరియను, మా డాడీ నాన్ వెజిటేరియన్ అనమాట.
సో మా డాడీని పెళ్లి చేసుకున్న తర్వాత మా మమ్మీ కూడా నాన్ వెజ్ తినాల్సి వచ్చింది. అందుకని మా డాడీకి ఇష్టమైన నాన్ వెజ్లో ఇలా వెజ్ కలిపారనమాట. చూసారు కదా, మా డాడీ ఎప్పుడైనా నాన్ వెజ్ ఉండమంటే కనుక దాంట్లో ఇలాగ కూరగాయలు అనేది వేసి వండడం మా మమ్మీ అలవాటు అనమాట. ఫస్ట్లో నేను కూడా తినేదాన్ని కాదు, తర్వాత ఫేవరెట్ కర్రీస్ అయిపోయినాయి మా పాప కర్రీస్ అన్నీ. నాన్ వెజ్లో ఇలాగా వెజ్ కూడా వేసుకోవచ్చని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, ఓకేనా? చేయండి. మన డిఫరెంట్ చేపల పులుసు ఎంత గుమగుమలాడిపోతుందో అసలు. వంకాయ అండ్ మామిడికాయ వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంది. మా వంట కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.